పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. గ్లోబల్ సమ్మిట్ కి సర్వం సిద్ధం. రేపు మధ్యాహ్నం ప్రారంభించబోతున్న గవర్నర్. 2000 మంది అతిథులు, 6000 మంది పోలీసులు. నిన్నటి వరకు ఒక లెక్క, సమ్మిట్ తర్వాత మరో లెక్క. ఫ్యూచర్ సిటీ తెలంగాణ ప్రగతికి వేగుచుక్క. దేశానికే గ్రోత్ ఇంజన్ గా మారుస్తామన్న రేవంత్. ఫ్యూచర్ సిటీ రోడ్డుకి రతన్ టాటా పేరు, మరికొన్ని కూడళ్లలో కొత్త పేర్లు. తిరిగి భాగ్యనగర్ గా మార్చాలన్న బండి. ఇందిరా పార్క్ దగ్గర టీబీజేపీ ధర్నా. ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ విడుదల. కాంగ్రెస్ హామీలపై చర్చకి సిద్ధమన్న కిషన్ రెడ్డి. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కిషన్ రెడ్డికి లేదు. తెలంగాణకి ఏమి తెచ్చారని మహేష్ గౌడ్. ఎక్కడైనా చర్చకి సిద్ధమన్న పొన్నం. మొక్కజొన్న రైతులకి బకాయిలివ్వాలి. 2 రోజుల్లో డబ్బులు వేస్తామని ఉత్తమన్నారు. 50 రోజులైనా రాలేదన్న హరీష్ రావు. తెలుగు డయాస్పోరాలో పాల్గొన్న లోకేష్. మా కుటుంబానికి ఎన్ఆర్ఐలు కొండంత బలం. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతోందన్న మంత్రి. కర్ణాటకలో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన. ఉడిపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన పవన్. బృహత్ గీతోత్సవ కార్యక్రమానికి హాజరు. హిందూ మతంపై కుట్రల్ని సహించను. మత మార్పిడులకి విజయసాయి కన్నెర్ర. అన్ని వర్గాలు ఒకటవ్వాలని ట్వీట్. పరకామణిపై జగన్ వ్యాఖ్యలు విడ్డూరం. దొంగని జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారు? భక్తుల మనోభావాల్ని కించపరుస్తున్నారన్న వెంకన్న. టీఆర్ఎస్ క్యాడర్ ను వేధిస్తున్నారన్న పువ్వాడ. 2 ఏళ్లలో ఒక్క అక్రమ కేసు కూడా పెట్టలేదు. తండ్రికి చెడ్డ పేరు తెచ్చే పని చేయనన్న యుగంధర్. 610 కోట్ల రూపాయల రీఫండ్ చెల్లించిన ఇండిగో. 6 రోజుల తర్వాత ప్రయాణికులకు చెల్లింపులు. ఇండిగో సంక్షోభంపై విమానయాన శాఖ దర్యాప్తు. ఇవాళ 1650 ట్రిపుల్ని ఆపరేట్ చేసిన ఇండిగో. తనిఖీలు, బోర్డింగ్ పాయింట్ల దగ్గర తగ్గిన రద్దీ. ఛార్జీలపై సమీక్షించిన రామ్మోహన్ నాయుడు. 2వ విడతలో 3911 గ్రామాలకి ఎన్నికలు. ఇప్పటికి 415 గ్రామాలు ఏకగ్రీవం. ఖమ్మంలో 22 పంచాయతీలు యునానిమస్. మియాపూర్లో ఆక్రమణలపై ఫోకస్. నాణాల్ని కబ్జా చేశారని ఫిర్యాదు. మట్టిని తొలగించిన హైడ్రా అధికారులు. విజయ్ రోడ్ షోకి అనుమతి నిరాకరణ. ఈ నెల 16న ఈ రోడ్లో రోడ్ షోకి టీవీకే సన్నాహాలు. తొక్కిసలాట భయంతో నో అన్న పోలీసు. లడాఖ్లోని షోక్ టనెల్ ప్రారంభం. 125 ప్రాజెక్టులు జాతికి అంకితం. బీఆర్ఓ పనితీరుపై రాజ్నాథ్ ప్రశంసలు. పెళ్లి రద్దయిందన్న స్మృతి మందాన. ఆ టాపిక్ ముగిసిపోయిందంటూ పోస్ట్. తప్పుడు ప్రచారంపై చర్యలుంటాయన్న పలాష్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.